అదే ఏమండి కోట కోట ఏమైంది చంద్రకళ నీకేదో పీడకల పడ్డట్టుంది అంతే భయపడకు ఏమండి ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడండి నన్ను చంపడానికే చూస్తాడు ఏడవకే నేను లేనా భయపడకు పండుకో చంద్రకళ ఆలోచించకే పండుకో ఇది ఎటువైంది చంద్రకళ 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 బాత్రూమ్లలో కూడా లేదేంది చంద్రకళ 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 ఎవరిల్లు అసలు ఎవరి ఇల్లు అర్ధరాత్రి నాట్యం చేస్తుంది వసే చంద్రకళ చంద్రకళ ఎవరండి ఏడ్చేది చంద్రకళ హే చంద్రకళ
చంద్రకళ చంద్రకళ చంద్రకళ చంద్రకళ ఏమండి నేను ఇక్కడున్నానండి. చంద్రకళ ఎక్కడున్నావే? ఇక్కడున్నానండి. చంద్రకళ నేను ఇక్కడున్నానండి. హలో ఏమండి ఎక్కడున్నారండి? చంద్రకళ నువ్వేనానే? ఎక్కడున్నావే? అబ్బా నేను ఇంట్లోనే ఉన్నానండి, తొందర రండి, నాకు చాలా భయం వేస్తుంది. హలో హలో చంద్రకళ హలో హలో అసలు ఏం జరుగుతుంది? అర్ధరాత్రి నాట్యం చేసింది ఎవరు? ఏడ్చింది ఎవరు? నేను ఇక్కడున్నానండి అని నాతో మాట్లాడింది ఎవరు? అసలు బావిలో దూకింది ఎవరు? ఇట్లా కాదు, చంద్రకళను లేపి అడుగుతా. చంద్రకళ చంద్రకళ వస్తే చంద్రకళ చంద్రకళ అబ్బా నన్ను డిస్టర్బ్ చేయకండి, చాలా నిద్ర వస్తుంది, కాసేపు పడుకొని. అసలు దీనికి ఏమైంది? ఇప్పుడు కాదు, రేపు పొద్దున అడుగుతా. అగో ఏమండి లేచిర్రా? మొహం కడుక్కపోరి, చాయ్ పెట్టిస్తా తాగుదురు. కడుక్కుంటా గాని, చంద్రకళ 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 వస్తే 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 చంద్రకళ
నువ్వు రాత్రి ఏం చేసినావో గుర్తుందానే? నేనా బాగా నిద్రపోయినా. అబ్బా జోకుల తర్వాత అండి, ముందైతే ముఖం కట్టుకొచ్చుకోపో. జోకులా? ఏంది రాత్రి అంతా పెద్ద రచ్చ చేసి పొద్దుగాలని ఏం తెలియనట్టు చేస్తాంది? అడుగుతా, రాత్రి ఎటు వేయింది, అసలు ఏం చేసింది అడుగుతా. చంద్రకళ, రాత్రి నువ్వేం చేసినావు గుర్తే లేదానే? గుర్తుంది. గుర్తుందా? నిన్న రాత్రి నాకు భయంకరమైన కలవడ్డదండి. నేనట ఎవ్వరు లేని కోటకు పోయినట. అక్కడ ఒక భయంకరమైన మాంత్రికుడు ఉన్నాడు. ఆడు అచ్చం దయ్యం లెక్కనే ఉన్నాడు. వాడు నన్ను చంపడానికి అత్త అంటే ఇంకేమున్నది నాకు తెలియబడ్డది. నేను లేచిన. అది సరేనే, దాని తర్వాత నువ్వేం చేసినావు గుర్తులేదా? దాని తర్వాత ఏమోనండి, నాకు అసలు లేచేదాకా సోయలేదు. అది కాదే, నువ్వు రాత్రి బయట తిరుగుడు, నన్ను పిలుచుడు ఏం గుర్తులేదా? ఏమండి, నా లెక్కనే నీకు కూడా కలవడ్డదా ఏంది? ఆ ఛాయ్ తాగండి, చల్లబడుతుంది. ఏంది అసలు ఈ విషయాన్ని దాటేసి మాట్లాడుతుంది? ఒకసారి ఎండి గారిని కలిసి ఆయనకి మొత్తం విషయం చెప్తా. అన్న ఇప్పుడు అద్దురా, ఇంటికోడు. ఎందుకురా? ఎక్కడికి పోదాం? నేను చెప్తా పోనీ. ఏమైందిరా? ఎందుకు అర్జెంట్ రమ్మన్నావు? ఏమైంది? అరే, చంద్రకళ ప్రవర్తనలో ఈ మధ్య మార్పు వచ్చిందిరా. మార్పా? ఏం మార్పు చెప్పు కదా. ఏంద్రా, చంద్రకళ గింత ఘోరం చేస్తుందా? నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదురా, కానీ ఇది నిజం. అరే, నేను కావాలని ఆట పట్టిస్తాను కావచ్చు. గా రాత్రి వాళ్ళైనా ఆట పట్టిస్తారా? ఆమె ఏమైనా చిన్నపిల్లనారా? మరి గిట్లెందుకు ఎత్తాంది? కొంప తీసి ఎవడన్నా మంత్రం చేసింది అయింది? అరే, అట్లా ఎత్తాందంటే మంత్రాలు చేస్తేనే అట్లా చేస్తారా? మంత్రాలు చేస్తానికి ఇక్కడ మాకు శత్రువులు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లేకపోతే ఏంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరా? వాళ్ళే చెప్పిస్తారు కావచ్చు. వేరే వాళ్ళకు మంత్రాలు చెప్పించే అంత అవసరం ఏముంటుందిరా? నాకు తెలిసి మీ బామర్దే చెప్పిస్తాను కావచ్చురా. వాడు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తానంటావా? ఆలోచించాలా? వాళ్ళు కాదంటేనే కదా మీరు లేచిపోయి వచ్చింది. ఇక కోపం ఉండదు వాళ్ళకు. నాకు తెలిసి అయితే చంద్రకళ ఫ్యామిలీ చేపిస్తాను ఇదంతా. మషి భయపడుతున్నావారా? అదేం లేదు ఎండి, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుడు? నువ్వేం బాధపడకురా. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, ఇలాంటి చాలా డీల్ చేస్తాడు ఆయన. నేను ఒకసారి తనని కలిసి వస్తా. అరే, నువ్వు ఒక్కడిగా పోతావా? నేను కూడా వస్తా. నువ్వెందుకురా? నేను పోతా కదా. మళ్ళీ అందరు పోయినాం అనుకో, ఆ స్వామీజీ కోపానికి వచ్చినా వస్తాడు. నేను పోయేస్తా కదా. సరేరా, మరి పోయిరాపు. సరే, నేను పోయేస్తా కదా. మీ ఇంటికి నేను ఫోన్ చేస్తాను. లేదురా, నాకు ఇంటికి పోతే మనసులో మట్టది. నువ్వు అచ్చరాకి ఇన్నే ఉంటా. జల్లి పోయిరాపు. ఎందుకు ఇబ్బంది రా? నేను ఫోన్ చేస్తా అంటుంది. అరే పోయిరాపోరా, నేను ఇటు ఉంటా. సరే మరి, జాగ్రత్త. అగో ఆర్డర్ నెంబరు వచ్చినవా? దా కూసో. నేను కూర్చునేందుకు రాలే. అట్లయితే నిల్చోనే ఉండు. జోకా కాదు, సీరియసే. అమ్మగారు వచ్చిర్రా మరి? రాలేదు. అయినా అమ్మగారితో ఏం పని?
పరువుకి ఏమైంది? ఆమె పరువు నా ముందట పోయింది. పరువు పోయిందా? ఎప్పుడు ఎట్లా? అది మీ ఇంట్లోనే అమ్మగారిని మీరు బొడ్డి అన్నప్పుడు. అగో రెండో ఇల్లు తాళమిత్తే చెప్పనంటివి కదా. అది అప్పుడు. మరి ఇప్పుడు ఆ రెండో ఇంటి తాళం తీసుకుంటా అంటేనే చెప్పా. ఎందుకు ఆ లేచిపోయిన వాళ్ళు కిరాయి ఇత్తలేరా? అందుకు కాదన్న తిట్టింది. ఓమోతాది లేచిపోయింది. మరి పంచాయతీ పెట్టిపి మాట్లాడదాం. ఎందుకు దాని ముంగల బిల్డప్ కొడదామనా? ఏ కాదు, ఇంకోసారి నిన్ను తిట్టకని చెప్తా గంతే. ఓ అర్రేంగలప్పాది నన్నే కాదు నిన్ను కూడా తిట్టిందా రాక్షసి? ఏంటి నన్ను తిట్టిందా? దానికి ఎన్నెంటికలు? బాగానే ఉన్నాయి కానీ ఫస్ట్ అయితే పోయి ఇల్లు ఖాళీ అయిపో. ఇప్పుడే పోయి ఖాళీ చేపిస్తా. అది ఇట్లా వేసిందంటే నాకు నమ్మబుద్ధి అవుతులే అన్న. నిజమేరా తమ్ముడు, చంద్రకళకి ఇట్లా వేసిందట అసలు నాకు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మరి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? లేదురా, ఇప్పుడు అట్లా వేస్తే ఆలదే నడుస్తుంది. మరి ఇప్పుడు ఎట్టారన్నా? ఎట్లేందిరా, ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసిన. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? మిమ్ముల్నే పిలిచేది మిమ్ముల్నే. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? నేను సర్పంచ్ నచ్చిన. అగో నేనే ఇంట్లోకి వస్తాను. పాపం పోనీ అని మీకు రూమ్ ఇస్తే మా ఆడి నెంబర్ ఇస్తావా? అగో నువ్వు వాడు తిరిగి అంటే భయపడదు అనుకున్నావా? నేను ఈ ఊరి సర్పంచ్ని. ఓయ్ నిన్నే. ఏ నా సంగతి నీకు తెలియదు. నేను ఎంత మంచోనో నేను అంత చెడ్డోని కూడా. వస్తే ఇటు చూడే. అరే కలిసిన వారా? స్వామీజీ ఏమన్నాడు? కలిసిన ఉన్నదంతా చెప్పిన తనకి ఏం లేదట్రా, జస్ట్ అట్లా భయపడుతుంది అన్నాడు. ఇక ఒక తాయిది ఇచ్చాను. ఈ తాయత్తు చంద్రకళ మెడలు ఇవ్వన్నారా, వేసిన కాంచెలి ఇక మంచి తగ్గుతుంది అన్నాడు. తీసుకోరా. థ్యాంక్స్ రా ఎండి, మేము ఎవరో తెలియకుండా మా కోసం ఇంత కష్టపడుతున్నాం. దాందేముందిరా, తోటి మనిషి అన్నాక సాయం చేయకపోతే మనం మనుషులం ఎట్లయితాంరా. పోయి జల్దీ చంద్రకళ మెడలు ఇవ్వు. సరేరా. ఏంది సర్పంచ్ ఆ బుర్కత్తూరు కొంపదీసి దాన్ని చంపి రాయింది. దాని అంపుడా? దాన్ని ఏమన్నా అంటే నన్నే చంపేటట్టుందా రాక్షసి? నేను చెప్పలే అది రాక్షసి అని. ఆవు అది నిజంగా రాక్షసే. సరే కానీ దాని సంగతి మళ్ళీ ఎప్పుడు చెప్తావు? నువ్వేం బాధపడకు, నేను చెప్తా కదా. మరి హూనా? నేనేం బాధపడతలేదు. నేను చెప్పినట్టు చేయకపోతే మీరే బాధపడతారు. నో, అలా జరగనివ్వను. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. చంద్రకళ పొద్దున అనంగా పోయిర్రు, ఇప్పుడు వచ్చేది కనీసం అన్నం తినుకోలేదు. ఆగే ఎందుకు కొరుతున్నావు? ఎందుకండి తాయితు? ఎవరిచ్చిర్రు? నీకు రాత్రిళ్ళు కలలు పడుతున్నాయి కదా, ఆ విషయం మన ఎండి గారికి చెప్పిన. వానికి తెలిసిన స్వామీజీ ఎవరో ఉన్నారట, ఈ తాయిత్ అక్కడికి వెళ్ళి తెచ్చి నువ్వు మంచిగా ఉండాలని. అవునా? ఎండి అన్న చాలా మంచోడు కదండి. అవునే, ఇది మెడలేసుకో.